అందరికీ నమస్కారం అండి. నా పేరు తొండపు వెంకట హనుమంతరావు. నేను 64 ఏళ్ల క్రితం ఇంజినీరింగ్ పాస్ అయ్యాను. కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో విజయవాడలో ఉంటున్నాను. సిలికాన్ ఆంధ్ర ఆనంద్ గారితో మాకున్న అనుబంధంతో ఈ హాస్పిటల్ కట్టినప్పుడు వారు కోరటం, కూచిపూడిలో 200 బెడ్ హాస్పిటల్ కట్టాలండి అన్నప్పుడు, పల్లెటూళ్ళలో ఎంత కావాలా, అంత చేయగలమా, అది ఎంతవరకు ఉపయోగపడుతుందని సందేహించిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. కానీ ఆ దైవ శక్తి, సంకల్ప బలం మూలాన ఇట్లాంటి హాస్పిటల్ గొప్ప కార్పొరేట్ స్టాండర్డ్‌లో చాలా సీనియర్ ఆర్కిటెక్ట్స్‌తో డిజైన్ చేయబడి ఈ హాస్పిటల్ మేము ఒక 5 ఏళ్ల క్రితం కట్టడం జరిగింది. అనేక కారణాల వల్ల ఈ బిల్డింగు, ఈ ఇన్వెస్ట్మెంట్‌కి తగ్గ సర్వీసు మేము ఎవరికైతే ఈ 50 ఏళ్లలో 5 లక్షల మంది ప్రజలకి సేవా కార్యక్రమం, ఆరోగ్య సంబంధమైన సేవ చేయాలని అనుకున్నామో, అనేక కారణాల వల్ల కొద్దిగా కుంటుపడింది. ఇప్పుడు మరలా దైవ సంకల్పం, అదృష్టంతో సాయి ఆరోగ్యం వాళ్ళు పుట్టపర్తి బాబా శిష్యులు సద్గురు మధుసూదన్ సాయి గారు వారు అనేక సంస్థలు మెడికల్ సైడు ఉచితంగా సర్వీసెస్ చేసి ఒకచోట బెంగళూరు కాకుండా ప్రపంచమంతా చేస్తున్నారని తెలిసినప్పుడు మాకు ఆశ్చర్యం వేసింది. వారి అండ కోసం మేము ప్రయత్నం చేయటం, వారు వెంటనే ఒప్పుకోవటం, అది ఇవాళ ఒక వింగు మేము స్టార్ట్ చేసి ఇలా మిగతా అన్ని శాఖల్ని మేము ఎక్స్పాండ్ చేసి రియల్గా సర్వీస్, వారు ఈ బిల్డింగ్ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా అప్రిషియేట్ చేశారు. మాకు సంతోషంగా ఉంది. అది మనం ఏ ఆశయాలతో ఇది జరుగున్నామో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఈ స్వామి అండతో ఈ కార్యక్రమాలన్నీ రాబోయే రోజుల్లో పూర్తిగా అందరు ప్రజలు ఉపయోగించుకుంటారని మేము చేయగలుగుతామని చెప్పి ఆశగా ఉంది. తప్పకుండా చేస్తాం. నమస్కారం. నా పేరు కూచిభొట్ల ఆనంద్, వ్యవస్థాపక అధ్యక్షులు. 5 సంవత్సరాల క్రితం కూచిపూడి గ్రామంలో సిలికానాంధ్ర జగమంత కుటుంబం ప్రారంభించిన రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయము ఈ రోజున సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ముద్దనహళ్లిలో ఉన్నటువంటి సద్గురు శ్రీ మధుసూదన సాయి గారి ఆశీస్సులతో ఒక నూతన చరిత్రకి, అధ్యాయానికి ఆవిష్కరణ జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నవారికి ఈనాటి నుండి అత్యంత ఆధునికమైనటువంటి వైద్య సౌకర్యాలు పూర్తి ఉచితంగా, ఒక రూపాయి ఖర్చు లేకుండా అందచేయటం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి వారికి డాక్టర్ కన్సల్టేషన్ కానీ, ల్యాబ్ టెస్టులు కానీ, ఎక్స్రేలు కానీ, స్కానింగ్ కానీ, మందులు కానీ, ఒకవేళ ఆసుపత్రిలో ఉండవలసి వస్తే ఉండడానికి కానీ, తర్వాత గర్భిణీ స్త్రీలు ప్రతి నెల వచ్చి వైద్యం చేయించుకుంటుంటే అది, తర్వాత వారి ప్రసవం దగ్గర నుంచి అన్నీ కూడా పూర్తిగా ఉచితంగా అందచేయబడతాయి. సద్గురు మధుసూదన సాయి గారు వారు ఇచ్చినటువంటి ఆశీస్సులతో, అనుగ్రహంతో ఈ 2 సంస్థలు కలిసి ప్రజల యొక్క ఆరోగ్యానికి ఇంతకు ముందెన్నడూ ఈ ప్రాంతంలో కనీవిని ఎరుగని రీతిలో అద్భుతమైన, ఎంతో అనుభవం ఉన్నటువంటి వైద్యులు కూడా 24 గంటలు అందుబాటులో ఉండడానికి ఇక్కడికి వస్తున్నారు. రాబోయేటువంటి అతి సమీప భవిష్యత్తులో ఎవరు ఎక్కడ ఏ అవసరం వచ్చినా వచ్చేటువంటి వైద్యాలయం కింద ఇక్కడ రూపుదిద్దుకుంటోంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ సతీష్ బాబు గారు ఇక్కడ మనతో ఉన్నారు. ఇది ఒక దైవ నిర్ణయించిన దినము. ఈ పద్దు నా తెలుగు అంత బాగలేదు, రాయలసీమ తెలుగు నాది. ఏమంటాను అంటే ప్రేమ మరియు సేవ 2 సేరి ఈ సంస్థని ఆనంద్ గారు అంత శ్రమతో కట్టారు. దానికి ఇంకొక స్టేజ్కి, ఇంకొక లెవెల్కి తీసుకొని పోయేకి సత్యసాయి వాళ్ళు ఈ ఆసుపత్రిని కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసి, బిల్ కౌంటర్ లేక చేసి, అన్ని సర్వీసెస్ ఫ్రీగా ఇవ్వాలి అని ఆనంద్ గారు మధుసూదన్ సాయిని ప్రార్థించారు. వాళ్ళ ప్రార్థనని మన్ని వాళ్ళు సద్గురు వాళ్ళు వచ్చి ఇప్పొద్దు ఏమేమి ఆవశ్యకం ఉందో అదంతా ప్రాసెస్ షురు అయింది. త్వరలో అన్ని స్పెషాలిటీస్ వస్తుంది ఇక్కడ. మీరంతా వచ్చి ఆ సేవని, ఆరోగ్యంగా ఉండాలి, బట్ అనారోగ్యం అయితే వచ్చి సేవను తీసుకొనొచ్చు అని చెప్తూ నా
నేను ఈ ఆనంద్ గారికి రుణపడి ఉంటాను. ఈ సేవ చేసేదానికి నాకు ఈ ఒక అవకాశం చిక్కిన దానికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.